వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు బీఆర్కే ద ఫస్ట్ ఎడిషన్. నేను పద్మ. ఈరోజు ఏ పేపర్లో ఎలాంటి వార్తలు ఉన్నాయో చూసే ముందు మన అనలిస్ట్ని కూడా పరిచయం చేసుకుందాం. ఈరోజు మనతో పాటు జాయిన్ అవుతున్నారు పొలిటికల్ సీనియర్ అనలిస్ట్ బండారు రామ్మోహన్ రావు గారు. గుడ్ మార్నింగ్ అండి రామ్మోహన్ రావు గారు. పద్మ గారు గుడ్ మార్నింగ్. ఓకే, మన తెలంగాణ అంశానికి తీసుకుందాం. అందులోని కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అంశాన్ని తీసుకున్నట్లయితే కనుక స్టూడెంట్గా రేవంత్ పుస్తకాల చేతపట్టి హార్వర్డ్ యూనివర్సిటీ క్లాసులకు 21వ శతాబ్దంలో నాయకత్వ అంశంపై కోర్సు 30 తేదీ వరకు కూడా క్లాసులు తొలి రోజు హాజరైన సీఎం. ఆ అంశానికి సంబంధించి చూద్దాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తన కాలేజీ రోజులు గుర్తుకు రావచ్చు. కారణం ఆయన మళ్ళీ కాలేజ్ విద్యార్థిగా మారారు. అది అమెరికాలోని ప్రఖ్యాత హార్వర్డ్ విశ్వవిద్యాలయం స్టూడెంట్గా చక్కగా మెడలో ఐడి కార్డు వేసుకుని పుస్తకాల చేతపట్టి సోమవారం ప్రొద్దునే భారీగా కురుస్తున్న మంచు మధ్య వణికించే చలిలో హార్వర్డ్ పరిధిలో మసాచ్యూసెట్స్లోని కెనడీ స్కూల్కి వెళ్లారు. అక్కడ ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ కార్యక్రమానికి హాజరవుతారు. అప్పట్లో ఫైన్ ఆర్ట్స్ విద్యార్థిగా 3 ఏళ్ల పాటు హైదరాబాద్లో జేఎన్టీయూలో తరగతులకు హాజరైన రేవంత్ ఇప్పుడు మరలా హార్వర్డ్ యూనివర్సిటీలో క్లాసులకి హాజరవుతున్నారు. సో ఈ అంశాన్ని మనం ఏ విధంగా చూడొచ్చు అంటే కొత్తగా ఈ హార్వర్డ్ యూనివర్సిటీ క్లాసులకు సీఎం రేవంత్ రెడ్డి హాజరవడాన్ని ఏ విధంగా చూడాలి, దీనివల్ల ఎలాంటి బెనిఫిట్ ఉంటుంది? మంచిదమ్మా. ముఖ్యమంత్రి గారు ఒక కొత్త రికార్డు స్థాపిస్తున్నారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఇప్పటి వరకు హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో ఇట్లాంటి కోర్సు చేసిన వాళ్ళు లేరు. మిగతా వాళ్ళు చాలా మంది ఉన్నారు కానీ వీళ్ళు చేయలేదు కనుక ఇది మంచిది. నిన్న మంచు తుఫాను లో చెప్పుకున్న అమెరికాలో మరి అంత చలిలో కూడా పొద్దు నుంచి క్లాసులకు అటెండ్ అవుతున్నారు. 30 జనవరి దాకా అటెండ్ అవుతారు. ఒక సర్టిఫికేట్ తోటి బయటకు వస్తారు. నేనేమన్నా దేనికైతే చూడాలి, రాజకీయమే, వ్యక్తిగతంగా హాబీలు ఉంటాయి, అవసరాలు ఉంటాయి, ఎందుకు చేయొద్దు అంటున్నాను. చాలా మంది రాజకీయ విమర్శ చేసుకుంటూ ఈ వారం రోజులు లేకపోతే దేశం అంతా మునిపోయినట్టు, ప్రపంచం అంతా మునిపోయినట్టు తెలంగాణ ఆగమైనట్టు మాట్లాడుతున్నారు. ఇది కరెక్ట్ కాదు. విమర్శ కోసం విమర్శ నేను అనుకుంటున్నాను. అయితే ఇక్కడ ఆయన ఈ వారం రోజుల కోర్సు పూర్తి చేసుకోవాలి, విజయవంతంగా సర్టిఫికేట్ తో తిరిగి రావాలని కోరుకున్నాం. హార్వర్డ్ యూనివర్సిటీ ప్రతిష్టాత్మక యూనివర్సిటీ ముఖ్యంగా ఈ రికార్డు మాత్రం నెలకొల్పుతున్నాడు. ఒక ప్రజాప్రతినిధి, ఒక ముఖ్యమంత్రి, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఇట్లా కోర్సు చేసి బయటకు రావడం మంచిది అంటున్నాను నేను. అందుకని అంటున్నాను కదా, ఈ వారంలో ఏమైపోతుందని, పాలన విడిచిపెట్టి గాలికి విడిచిపెట్టి పోయిండు అని రకరకాల విమర్శ చేస్తున్నాడు. విమర్శ కోసం విమర్శ ఎందుకు చేయాలి? ఆయన హాబీ వారం రోజులు పోయేస్తున్నాడు, నష్టం ఉంది. ఒకటి ఖర్చు విషయాన్ని అంటున్నారు. కొన్ని ప్రివిలేజెస్ ఉంటాయి. ముఖ్యమంత్రి గారు తాను బయటకు వెళ్తే ప్రభుత్వ ఖర్చుతో బయటకు వెళ్తారు. ఫీజు ఆయన కట్టుకున్నా లేదా చూడాల్సిందే. నేను అది కూడా చెప్తున్నాను. ఎందుకంటే ఆ కోర్సు ఫీజు ఆయన కట్టుకున్నాడు సొంతంగా, గవర్నమెంట్ నుంచి కట్టించారు, అది చూడాలి. గవర్నమెంట్ నుంచి కడితే తప్పు, ఆయన కట్టుకుంటే తప్పు కాదు. పోయి రావడం ఇవన్నీ కూడా ఎట్లాగూ దావోస్ సదస్సుకు వెళ్ళిన తర్వాత పోయి అక్కడి నుంచి అటే పోయిండు కదా. కనుక అది పెద్ద సమస్య కాదంటున్నాను. ఇంత పెద్ద ఖర్చులో ప్రభుత్వం అనేక రకాల వృధా ఖర్చు పెడుతున్నది. అందులో వృధా ఖర్చు కాదు కానీ ఇది అవసరమైన ఖర్చు అంటున్నాను నేను. ఫీజు మాత్రం ఆయన కట్టుకోవాలంటున్నాను. ఏదైనా సరే అభినందనలు తెలియజేద్దాం. ముఖ్యమంత్రి గారు క్షేమంగా వెళ్ళి లాభంగా రావాలి, క్షేమంగా కోర్సులు చేరి లాభంగా రమ్మని కోరుదాం. ఓకే, నిన్న రిపబ్లిక్ డే సందర్భంగా ఇటు మన తెలంగాణలో కూడా గణతంత్ర దినోత్సవ వేడుకలు కూడా జరగడం జరిగింది. ఈ నేపథ్యంలో అందులో తెలంగాణ రైజింగ్ విజన్లో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలుపుతాం, జోడుగురాలు సంక్షేమం అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తామంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. 2047 నాటికి $3 ట్రిలియన్ ఎకానమీయే లక్ష్యం, రాష్ట్రానికి గ్లోబల్ స్కిల్స్ హబ్గా మార్చేందుకు కృషి, రైతు రుణమాఫీ, మహిళా సాధికారతతో పేదల జీవితాల్లో వెలుగులు. రిపబ్లిక్ డే వేడుకల్లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రసంగం. సో ఈ ప్రసంగం వలన ప్రజలకు నిజంగా ఎలాంటి ఉపయోగం ఉంటుంది అంటే సంక్షేమం అభివృద్ధి ధ్యేయంగా ముందుకు వెళ్తామని చెప్తున్నారు కదా. అంతేకాకుండా మరొక అంశం కూడా చెప్పారు, 2047 నాటికి $3 ట్రిలియన్ ఎకానమీయే లక్ష్యం అని చెప్పడం జరిగింది. సో ఆ విధంగా సాధ్యాలు ఎంతవరకు ఉన్నాయి? రాజ్యాంగ అధినేత, రాష్ట్రానికి పెద్ద దిక్కు, రాష్ట్రంలో ప్రభుత్వ పాలన వ్యవహారాలు జీవోల ద్వారా ఇష్యూ చేసే మై గవర్నమెంట్ అనే గవర్నర్ గారు నిన్న ఏదైతే మా జెండా వందనం చేశారు, దాంతో పాటు ఆయన ఇప్పుడు యాక్చువల్ గా 26 జనవరి నాడేమో గవర్నర్లు, అక్కడ రాష్ట్రపతి, మన రాష్ట్రాల్లోనేమో ఎవరు ముఖ్యమంత్రులు ఎక్కడికెక్కడ జెండా వందనం చేస్తారు, ఆవిష్కరణ చేస్తారు. కాకపోతే ఏంటంటే మన రేవంత్ రెడ్డి గారు బయట ఉండడం వల్ల ఉప ముఖ్యమంత్రి గారు హాజరయ్యారు. దానికి ఎక్కువ రకరకాలుగా అన్ని కార్యక్రమాలు వరుసగా జరిగినాయి. ఆయన అన్నదానం నిజం ఉన్నట్టుగా రైజింగ్ ఇప్పుడు నా ప్రభుత్వం అనే గవర్నరు వేరేగా మాట్లాడడానికి వీల్లేదు. గవర్నమెంట్ ఏది రాసిస్తే అది మాట్లాడాలి అసెంబ్లీలో. అయితే ఇక్కడ తన గవర్నమెంట్ గురించి ప్రభుత్వం చెప్పే మాటలే ఉటంకించాల్సి వస్తుంది. అక్కడ రాష్ట్రపతి కానీ, ఇక్కడ గవర్నర్లు కానీ, ఇక్కడ రాష్ట్రాల్లో కొందరు గవర్నర్లు హద్దు మీరుతున్నారు. కానీ మన అదృష్టం ఏంటంటే గతంలో ఎన్నో ఆటంకాలు కల్పించిన గవర్నర్లు ఇప్పుడు 2 రాష్ట్రాల్లో, అక్కడ అబ్దుల్ నజీర్, ఇక్కడనేమో తెలంగాణ మనకు జిష్ణుదేవ్ వర్మ, ఇద్దరు కూడా సమయంలో పాటిస్తున్నారు. ప్రభుత్వాలు శాశ్వతం, పార్టీలు కాదు శాశ్వతం. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నా ఏదున్నా సరే ఇవాళ వాళ్ళు పాటించే పద్ధతులు బాగున్నాయి.
గవర్నమెంట్ కు మద్దతు చేస్తున్నారు. ఓకే. అదేవిధంగా తెలంగాణ అంశానికి సంబంధించి మరొక అంశం అయితే రావడం జరిగింది. హెల్త్కి సంబంధించి తెలంగాణలో హెల్త్కి సంబంధించి హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్ అని కూడా మాట్లాడడం, ఆ విషయం మీద అవగాహన కల్పించాలని మాట్లాడడం. సో ఇది ఒక మంచి పరిణామం అనుకోవచ్చు అంటారా? కదా, విద్య ఆరోగ్యం ప్రభుత్వం బాధ్యత. వేరే అన్ని అవకాశాలు వేరు, విద్య ఆరోగ్యము ఉపాధి కల్పన, అట్లాగే వ్యవసాయాన్ని అభివృద్ధి చేయడం, లాభసాటి వ్యవసాయం, ఇట్లాంటివన్నీ చేయాల్సినవి. ముఖ్యంగా విద్య ఆరోగ్యాలు ప్రైవేట్ పరం కాకుండా పూర్తి స్థాయిలో గవర్నమెంట్ చేయడం మంచిది. నిన్న ఆ విషయాలు కూడా ప్రస్తావించారు. కాకపోతే ఆరంభంలో ఉన్న పిల్లలకగానే పండుగ కాదు, ఇంకా చేయాల్సిన అవసరం ఉన్నది నేను అనుకుంటున్నాను. ఓకే. మరి సంతోష్ రావుకు సిట్ నోటీసుల అంశాన్ని అయితే చూద్దాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు 3 గంటలకు రావాలంటూ కూడా పిలుపునేడు హాజరవుతానని సంతోష్ రావు ప్రకటన. ఇప్పటికే హరీష్ రావు కేటీఆర్ విచారణ, త్వరలోని కేసీఆర్కు సిట్ తాకీదులు. సంతోష్ రావుకు నోటీసులపై ముందే చెప్పిన అధికారులు. దీనికి సంబంధించి ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. గత కొద్ది రోజులుగా వరుసగా బీఆర్ఎస్ కీలక నేతలను విచారిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం తాజాగా మరో కీలక నేతను కూడా విచారణకు పిలిచింది. ఆ పార్టీ మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ రావుకు సిట్ సోమవారం నోటీసులు జారీ చేసింది. మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు కూడా విచారణకు హాజరు కావాలంటూ కూడా వ్యాఖ్యలు చేసింది. సో ఈ ఫోన్ ట్యాపింగ్ అంశంలో ఒక్కొక్కరు బీఆర్ఎస్ నేతలు, కీలకమైన నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా నోటీసులు అందుతున్నాయి. సో ఈ విచారణను ఏ విధంగా చూడాలంటారు? ఇంకా దీనికి ఒక కంక్లూజన్ వచ్చే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయనుకోవచ్చు అంటారు? గారు డైలీ సీరియల్ గా నడుస్తున్నది, వరుసగా చూస్తున్నాం కదా. రోజు విడిచి రోజు ఒక్కొక్కరు కొత్తగా నేతలు హాజరవుతున్నారు. సో వీళ్ళందరూ కూడా 161 స్టేట్మెంట్, అడ్వకేట్ చెప్తున్నాను, 161 స్టేట్మెంట్ అంటే ఫలానా 243/2024 కేసుకు సంబంధించి మీకేమైనా నిజాలు తెలిస్తే చెప్పండి, మీ దగ్గర ఉన్న వాస్తవాలు ఏమైనా చెప్పండి అని చెప్పి ఇవ్వడం తప్ప ఇంకోటి. నిందితులు కాదు వీళ్ళు, బాధితులు అంతకంటే కాదు. ఇద్దరు కూడా ఇప్పుడు మన హరీష్ రావు గారు కానీ, లేకపోతే కేటీఆర్ గారు కానీ, ఇప్పుడు సంతోష్ రావు గారు కానీ, ముగ్గురు కూడా ఇప్పుడు 3వ వరుసగా వస్తుంది. మరి తర్వాత వంతు కవితదా ఏమో చూడాలి. ఎందుకంటే ఆమె బాధితురాలని చెప్పుకుంది, మరి కవితని పిలవరు. కవిత నేను బాధితురాలని, నా భర్తది నాది కూడా ఫోన్ ట్యాపింగ్ జరిగిందని ఆమె అంటుంది కదా, మరి ఆమెను ఎందుకు పిలుస్తలేరు అంటే చాలా దాల్మే కూర్చు కాల మొత్తం మీద ఏదో జరుగుతుంది. రాజకీయంగా ఈ వారం రోజులు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్టు ఈ వారం రోజులు ముఖ్యమంత్రి గారు అక్కడ హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో చదువుకుంటుంటాడు, ఇక్కడేమో ఈ చదువు నడుస్తున్నది. వీళ్ళందరికీ సరైన విధంగా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేపోయింటూ ఇవన్నీ జరపమంటున్నారు. బిగ్ బాస్ ఎవరంటే పైనుంచే చూస్తున్నాం కదా. హరీష్ రావు ఏమన్నారు, వాళ్ళు వేసిన ప్రశ్నల కంటే నేను ఎక్కువ ప్రశ్నలు వేసిన అన్నాడు. అట్లానే అక్కడి నుంచి 7 గంటల విచారణలో దాదాపుగా గంటకోసారి అక్కడి నుంచి ఫోన్లు వస్తున్నాయి, బయటకు పోయి ఫోన్ మాట్లాడొస్తున్నారు, లోపల రూమ్ లో కూర్చొని మళ్ళీ వచ్చి నన్ను అడుగుతున్నా, 20 ప్రశ్నలు అడిగినా అన్నారు. కానీ ఇది ఎన్ని రోజులు విచారణ కొనసాగుతూ అంటున్నాను. మొన్ననే సుప్రీంకోర్టు అన్నది మన పద్మ గారు ఏమన్నారంటే, మీరు ఎన్ని రోజులు విచారణ కొనసాగిస్తారు, ప్రభాకర్ రావు గారు ఇంకా ఎందుకు అవసరం, మళ్ళీ ఒకసారి ఎందుకు అడుగుతున్నారు, ముగించండి, ఎక్కడికో అక్కడ ఇంకా దొరకలేదు ఆధారాలని కోప్పట్టది కూడా. ఇప్పుడు కూడా నేనేమంటున్నానంటే, అందరిని పిలిపించుకుంటూ దీన్ని రాజకీయంగా హైప్ చేస్తే ఈ కేసులో ఉన్నది ఖచ్చితంగా మనకు ఫోన్ ట్యాపింగ్ జరిగింది, లీగల్ ఫోన్ ట్యాపింగ్ జరిగింది, ఇల్లీగల్ ఫోన్ ట్యాపింగ్ జరిగింది. ఇల్లీగల్ ఫోన్ ట్యాపింగ్ ఎవరు జరిగిందో నేను ఒకటే అంటున్నా, ఎప్పుడు కూడా హోంశాఖ నుంచి వచ్చిన లిస్టు బయట పెట్టండి. వాళ్ళు కాకుండా ఇంకెవరైనా సరే చేస్తే తప్పే అవుతుంది కదా. సెలబ్రిటీస్ కానీ, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు కానీ, సినిమా స్టార్స్ కానీ, లేకపోతే మామూలుగా భార్యాభర్తల పంచాయతీని కూడా బయటకు తీసుకొచ్చి ఆస్తుల పంచాయతీ విశ్వేశ్వరుడు గారు చెప్పారు కదా, ఇవన్నీ ముందర తీసుకొచ్చారు కదా. దీనివల్ల వచ్చిన సమస్య అంటున్నాను. అందుకనే ఇది విచారణ ఎన్ని రోజులు కొనసాగుతుంది, ఇది మరి దీనికి ముగింపు ఉంటుందా లేదా అర్థం కావడం లేదు. అన్ని అట్లాగే గొర్రెల కుంభకోణము, అట్లాగే కాళేశ్వరం కమిషను రిపోర్ట్ ఇచ్చి 6 నెలలు అవుతున్నా దానికి అతిగతి లేదు. అట్లానే మనకు ఎలక్ట్రిసిటీ దాని మీద కూడా అదే అట్లా ఉన్నది. ఇప్పుడు మనకు ఈ కార్ రేస్ దానిలో అది నడుస్తూనే ఉంది. గవర్నర్ పర్మిషన్ ఇచ్చాడు, ఎందుకు అరెస్ట్ చేయడం లేదని సమస్య వస్తుంది కదా ఇట్లా. అందుకని నేనేమంటున్నానంటే ఇదంతా చూస్తుంటే మనకు అర్థమవుతుంది ఏంటంటే దీన్ని కావాలని కొనసాగిస్తున్నారు అనిపిస్తుంది నాకైతే. రైట్. ఇక ఏపీ అంశానికి అయితే చూద్దాం. నిన్న ఏపీలో అమరావతిలో గణతంత్ర దినోత్సవ వేడుకలు అంటే మొట్టమొదటిసారిగా ఒక రాజధానిలో జరిగిన ఏపీ అంశానికి ఇన్ని సంవత్సరాల తర్వాత ఒక రాజధానిగా అనుకుని అమరావతిలో గణతంత్ర దినోత్సవ వేడుకలు అయితే జరగడం జరిగింది. అంతేకాకుండా కొన్నేళ్లుగా రాష్ట్రానికి దశాదిశ లేదు, రాజధాని పనులు నిలిచిపోయి పెట్టుబడిదారుల నమ్మకం పోయింది. అప్పట్లో కూటమి ప్రభుత్వ దిద్దుబాటుతో ఫలితాలు అయితే కనిపిస్తున్నాయంటూ కూడా గవర్నర్ కూడా వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర రాజధానిలో తొలిసారి గణతంత్ర దినోత్సవ వేడుకలు. సో దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? చాలా మంచిది, ఎందుకంటే ఒక రకంగా అమరావతి కళ నెరవేరినట్టే లెక్క. ఇప్పటికి కూడా కొంత ఉన్న సందిగ్ధం. గ్రామాల ప్రజలు 7 గ్రామాల ప్రజలు రెండో విడత భూసేకరణలో వాళ్ళు స్పష్టంగా అడుగుతున్నారు, ఈ రాజధాని ఇదే ఎట్లా ఉంటుందా అని. దానికి నమ్మకం కలిగించడానికి కూడా ఇది ఒక మంచి
ఏర్పాటు అంటున్నాను. అయితే అమరావతి రాజధానిగా 12 ఏళ్ల తర్వాత మనం ఫిక్స్ చేసుకున్నాం. ఒక రకంగా చెప్పాలంటే గణతంత్ర వేడుక జరిగినాయి. గతంలో విజయవాడ స్వరాజ్ మైదానం రకరకాలు జరిపినాం. ఒక తీరంటూ లేకపోయేది. మొదటి నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున నా బాధ ఏంటంటే, మనకు ఒకనాడు మద్రాసు రాజధాని, అది కావాలని చెప్పి విడిపోయిన తర్వాత ఆంధ్ర రాష్ట్రానికి మళ్ళీ కర్నూలు చేసుకున్నాం. తర్వాత కలిసి 3 నెలల ముచ్చట హైదరాబాద్ చేసుకున్నాం. హైదరాబాద్ నుంచి తెలంగాణ నుంచి విడిపోయి కూడా 11 సంవత్సరాల తర్వాత కూడా 12 సంవత్సరాలు ఇవాళ మనకు రాజధాని అంటున్నది. ఇక్కడ రిపబ్లిక్ విడత జరుపుతున్నాం అంటే ఒక రకంగా బాధ అనిపిస్తుంది, ఒక సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే సరే మంచి చెడ్డో ఇవాటికైనా దేర్ హై మగర్ అంధేర్ నహి అని ఆలస్యమైనా సరే చీకటి కాదనడానికి మంచి ఉదాహరణ అబ్దుల్ నజీర్ గారు మన ప్రభుత్వ పనులన్నీ ప్రస్తావించారు, చెప్పారు. చాలా మంచిది అంటున్నాను. మొత్తం మీద అమరావతి రాజధాని ఉంటుందని ఇంకొక మాట కూడా చెప్పాలి. పార్లమెంట్ సభ్యులను కూడా అందరిని కూర్చుని చంద్రబాబు నాయుడు గారు రేపు 28 నుంచి పార్లమెంట్ సమావేశం మొదలు కాబోతుంది. దీనికి అందులో ప్రస్తావించాలి, రాజధాని పర్మనెంట్ గా అమరావతి ఉంటుందని ఒక చట్టం చేయాలి. మళ్ళీ వచ్చి మొదలవడంటూ పార్టీలు మారితే మళ్ళీ మొదటి ఆలోచన చేస్తున్నారు కూడా. కేంద్ర ప్రభుత్వం కూడా అవకాశవాదంతో గతంలో చేసినట్టు కోర్టులు అఫిడవిట్ వేయడం అనుసారమే జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇష్టమే ఏది రాజధాని నిర్మాణం అనేది, రాజధాని ఏది అని నిర్ణయించుకునే అధికారం వాళ్ళకే ఉందని ఓసారి తప్పులో కాలేసింది, పప్పులో కాలేసింది. కనుక ఇవాళ కేంద్ర ప్రభుత్వం కూడా స్పష్టం చేయాలి, రాజధాని ఇదే, ఇది మారదు అనే దాని మీద. గతంలో మనం చూసాం కదా ఏది. రైట్, ఇంకో మరొక అంశాన్ని అయితే చూద్దాం. కేంద్రం నిధులతో రాష్ట్రమంతా జలకళ, కేంద్ర పథకాలను గరిష్ట స్థాయిలో ఉపయోగించుకోవడం, భారీగా కేంద్ర నిధులు సాధించడం, రాయలసీమ, ప్రకాశం, పశ్చిమ నెల్లూరు జిల్లాలను సస్యశ్యామలం చేయడం, దీంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసి పొలాలకైతే సుజలాలు ప్రవహించడం, ఈ రెండు కూడా బృహత్ లక్ష్యాలు పూర్తి చేసే దిశగా ప్రణాళికలు అయితే రూపుదిద్దుకున్నాయి. దీనికి నిధులు ఇచ్చేందుకు కేంద్రం ఇప్పటికే సూత్రప్రాయంగా అంగీకరించినట్లుగా తెలుస్తోంది. గ్రామీణాభివృద్ధి, జలవనరులకు సంబంధించి కేంద్రం అమలు చేస్తున్న వివిధ పథకాల నుంచి రాష్ట్రానికి 10,000 కోట్లు వచ్చే అవకాశం కనిపిస్తుంది. 2 దశల్లో 10,000 కోట్లు రాష్ట్రానికి ఇచ్చేందుకు కేంద్రం సూత్రప్రాయంగా అంగీకరించినట్లుగా సమాచారం. అలాగే పెండింగ్ ప్రాజెక్టుల పూర్తికి 14,100 కోట్లు అవసరమని ఇప్పటికే గుర్తించారు. కేంద్రం అమలు చేస్తున్న పూర్వోదయ పథకం ద్వారా గరిష్ట స్థాయిలో నిధులు సాధించేందుకు రంగం సిద్ధం చేసినట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. కేంద్రం నుంచి అందే ఈ నిధులను సమర్థవంతంగా వినియోగించుకుని సత్వర ఫలితాలు సాధించే దిశగా ప్రణాళికలైతే రూపొందించాలంటూ కూడా నిర్ణయించారు. ఒకవేళ గనక కేంద్రం నుంచి అనుకున్న స్థాయిలో నిధులు వస్తే కనుక రాష్ట్రమంతా కూడా నిధులతో జలకళ సంతరించే అవకాశం ఉన్నట్టుగా ఒక వార్త అయితే వచ్చింది. దీన్ని ఏ విధంగా చూడాలంటారు? కేంద్రం నుంచి అంత సపోర్ట్ వచ్చే అవకాశాలు ఇప్పుడు ప్రజెంట్ కనిపిస్తున్నాయి ఏపీకి. ఎందుకంటే కూటమి ప్రభుత్వంలో భాగంగా కూడా కేంద్రం అంటే బీజేపీకి ప్రస్తుతం అందులో కూటమిలో ఒక భాగంగా ఉంది కాబట్టి ఇప్పుడు ఏపీకైనా కలిసి వచ్చే అంశాలను వచ్చి అంటారు. అవి సామెత ఉంది మా పద్మ గారు, తెలుగులో గృహిణుల మీద సామెత ఉన్నది. ఎల్లి ఉల్లి అంటే సరుకులన్నీ ఉంటే మా ఆవిడ బాగా వంట చేస్తుందని సామెత. సరుకులన్నీ ఉంటే ఎవరైనా చేస్తారు, ఏ సరుకు ఇవ్వకపోతే ఎట్లా చేస్తారు? ఇదే అంతే. ఇప్పుడు ఏమంటా అంటే ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం మనకు సహకారం అందజేస్తే ఏదైనా చేయొచ్చు, కానీ కేంద్ర ప్రభుత్వం ఏ సహకారం అందించకపోతే ఏం చేస్తాం? మొదలు నువ్వు ఏమంటే ఏట్లో రాయి కాదు కూట్లో రాయి ఇమ్మంటున్నాను. కూట్లో రాయి అంటే ఏమిటి అంటే ఏది మనకు పోలవరం పూర్తి చేయమంటున్నాను. పోలవరంకి ఇవ్వాల్సిన అమౌంట్ అంతా వచ్చి పోలవరం పూర్తి చేసుకుంటే మంచిది, కానీ ఈ విడిచిపెట్టి ఏదో 10,000 కోట్లు వస్తాయని రేపు పొద్దున ప్రజల నాశనం ఉంచి కేంద్ర ప్రభుత్వం ఏమి ఇస్తలేదని మళ్ళీ మొదటికి వస్తే బాగుండదు కదా అంటున్నాను. అందుకనే ఇవాళ ప్రభుత్వం ఇవ్వాల్సిన ఏదైతే జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన పోలవరానికి నిధులు పూర్తి స్థాయిలో ఇస్తే అప్పుడు సాధ్యం అవుతుంది. కానీ ఆ విడిచిపెట్టి 10,000 కోట్లు వస్తే రాయలసీమ చేస్తా అది చేస్తా అంటే ఒక రాముడు నెయ్యి కథ ఒకటి ఉన్నది. మనకు 14 పోయేవాడట రాముడు. పోయి నెయ్యి ప్రతిరోజు ఒక గురిగిలో ముంతలో పోసుకునేవాడట. పోసుకొని తర్వాత ఇంటికి వెళ్తూ ఈ ముంత నెయ్యి అమ్మితే ఇంత డబ్బు వస్తుంది, ఆ డబ్బు వచ్చిన తర్వాత నేను మన ఓ బర్రెను కొనుక్కుంటాను, తర్వాత ఇంకా రకరకాలుగా దాన్ని పొడి చేసుకుంటాను, నెయ్యి అమ్ముకుంటాను, ఇట్లా అని చెప్పి కలలు కానీ ఆఖరికి పెళ్లి చేసుకుంటాను, ఇల్లు కట్టుకుంటాను, పెళ్లి చేసుకుంటాను, చివరికి నా భార్య పెళ్లి చేసుకున్న తర్వాత తప్పు చేస్తే ఒక్క తనుదంతానని చెప్పి తన్నినట్టు చేస్తే అసలు కలలో అవాస్తవానికి వచ్చిన ముంత పగిలిపోయిందట. అట్లా ఉన్నది పరిస్థితి. అంటే మబ్బుల్లో ముంతను చూసి వీళ్ళు వలకబోసుకోవద్దు అని నేను అంటున్నాను. మబ్బుల్లో చూసి కింద ఉన్న ముంతను వలకబోసుకోవద్దు. మొట్టమొదటి పూర్తి స్థాయిలో పోలవరం పూర్తి చేయండి, అది చేస్తే మంచిది. కానీ అనవసరంగా 10,000 కోట్లు వస్తాయి, 20,000 కోట్లు వస్తాయి కేంద్ర ప్రభుత్వం నుంచి అంటే కేంద్ర ప్రభుత్వం విధులు ఏం లేదు, ఉన్నది మనకు హక్కుగా లభించాల్సిన జాతీయ ప్రాజెక్టుకు చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను.
రామ్మోహన్ గారు మరొక అంశం అయితే పడింది. అది కూడా మనకి వైసీపీ అధినేతకి సంబంధించిన పేపర్ సాక్షులు అయితే పడింది. 20,000 కోట్ల భారం, నమ్మక ద్రోహం, తామిస్తే ఛార్జీలు పెంచం, తగ్గిస్తామని మోసం చేసిన చంద్రబాబు అధికారంలోకి రాగానే 4 విడతల్లో బాధుడు. 2024 నవంబర్లో 6,072 కోట్లు, 2025లో అయితే 9,412 కోట్లు, 2024-25 ఆర్థిక ఏడాదిలో కూడా ఎక్కువ పెంచారంటే ఆ ఛార్జీలు పెంచం, విద్యుత్ ఛార్జీలు పెంచం అని చెప్పి వచ్చి 4 సార్లు పెంచారు ఛార్జీలు అయితే కనుక. అంటే విద్యుత్ ఛార్జీలు పెంచారంటూ కూడా ఒక వ్యాఖ్య అయితే రాయడం జరిగింది. సో ఈ అంశాన్ని ఏ విధంగా చూడాలంటే వచ్చిన పరిస్థితులను బట్టి ఇలా పెంచుతూ ఉంటారంటారా, లేకపోతే ఏంటి, ఏమనుకోవాలి? విద్యుత్ ఛార్జీలు భారం చాలా ఎక్కువగా వినిపిస్తుంది ఏపీలో ఈ అంశం అయితే. విద్యుత్ రంగ సంస్కరణల పట్ల ఏ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు పద్మ గారు, ఎవరికి లేదంటారు. ఎందుకంటే విద్యుత్ ఛార్జీలు తగ్గించి విద్యుత్ మీద నష్టాలు భరించి ఎవరి మీద పెడతారు? తాగేవాడే కడతాడు తాళ్ల పన్ను అన్నట్టు, కట్టేదంతా మనమే కదా అంటున్నాను. అందుకని వీళ్ళంతా విద్యుత్ రంగ సంస్కరణ మీద ఎలాంటి మనకు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. పెంచక తప్పదు అంటున్నాడు. మాట్లాడితే అధికారంలో ఉన్నప్పుడేమో పెంచక తప్పదు అంటారు, అధికారం పోయిన తర్వాతనేమో ప్రతిపక్షాలు ఉంటే పెంచాల్సి వస్తుందని అంటారు, పెంచొద్దని అంటారు. ఈ రెండు తప్పే అంటున్నాను నేను. విద్యుత్ రంగంలో మనం 10 రూపాయల దాకా కొంటున్నాం ఒక యూనిట్ విద్యుత్. నేను పనిచేసిన వాడిని చెప్తున్నాను. విద్యుత్ రంగంలో ఉద్యోగం చేయలేదు. ఆ సంస్కరణ విషయంలో కళ్ళచెరువు, పశ్చిమ గోదావరి జిల్లా, గజ్వేలు, చెంచల్గూడ, హైదరాబాద్ మేము సబ్స్టేషన్ల వారి పరిశోధన చేసినామమ్మా. సమస్య లేదు. విద్యుత్ రంగ సంస్కరణల మీద ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. పూర్తి స్థాయిలో వీళ్ళు ఏం చేస్తున్నారంటే పెద్ద ఎత్తున దానిలో మోసాలు చేస్తున్నారు. విద్యుత్ కొనుగోళ్లలో మోసం, అట్లాగే విద్యుత్ కాంట్రాక్టర్లో మోసం, అన్ని రకాలుగా ప్రభుత్వంలో అవినీతి ఉన్నది. ముఖ్యంగా విద్యుత్ రంగ సంస్కరణలో చేయకుండా ఇది సరైనది కాదు. వీళ్ళు మసిబూసి మారడికాయ చేస్తున్నారు. విద్యుత్ రంగంలో తప్పనిసరి పెంచాల్సిన అవసరం ఉన్నది. పెంచి ఇప్పుడు మీరు సబ్సిడీ ఇవ్వదలుచుకుంటే ఇవ్వాలి, కానీ సబ్సిడీని జమ చేయాలి కదా మళ్ళీ ఇందులోనే. ఎందుకు చేయడం లేదు? అంటే ప్రభుత్వానికి నష్టం వచ్చినా సరే, కానీ మేము చేసే పనులు మేము చేస్తున్నామంటే సరైనది కాదు. విద్యుత్ రంగ సంస్కరణలో అన్ని పార్టీలు ఒకే దారి ఉన్నది. ఎవరు కూడా సరైన విధంగా ప్రవర్తిస్తలేరు. ఓకే, మన ఢిల్లీలో నిన్న గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిగిన హస్తినలో దాదాపు 100 మంది కళాకారుల పైన పాల్గొనడం జరిగింది. 17 రాష్ట్రాల నుంచి కూడా శకటాలను చేయడం జరిగింది. కానీ ఏపీ, తెలంగాణకు అదృష్టం లేకుండా పోయింది. ఈసారి శకటాలను ప్రదర్శించే అవకాశం లేకుండా పోయింది. బట్ నిన్న జరిగిన రిపబ్లిక్ డే వేడుకల గురించి ఏం చెప్తారు? రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అద్భుతంగా నిన్న ఈసారి మహిళల రాజ్యం అన్నారు. ముఖ్యంగా అభివృద్ధిలో దూసుకుపోతున్నామన్న. నిజంగానే మనకు రిపబ్లిక్ డే వేడుకల్లో 2-3 అద్భుతాలు జరిగినాయి. ఒక రకంగా చెప్పండి, మన పదాతి దళం మనకు జంతువులు, అంటే మనకు ఏదైతే జంతువులు ఉన్నాయో వాటి ప్రదర్శన కూడా పెద్ద ఎత్తున జరిగింది. అంటే ఇంత పెద్ద ఎత్తున నాకు అది అనిపించింది. డేగ ప్రదర్శన అద్భుతంగా ఉన్నది. అట్లాగే గుర్రాలు కానీ, అసలు మనం పదాతి దళం పక్కన ఏ పశుదళం ఏది ఉందో పెద్ద ఎత్తున, ఇంత పెద్ద ఎత్తున ఉన్నదా అని ప్రపంచానికి చాటిన సంగతి చూసాం మనం. యూరోపియన్ అధ్యక్షులు, మన యూనియన్ అధ్యక్షుల్ని మొదలుకొని యూరోపియన్ 2 దేశాల వాళ్ళని పిలవడం, ప్రపంచవ్యాప్తంగా మనం ఎంత సైనిక శక్తి ఎంత పెరిగిందని చూపించడానికి బాగా పనిచేసింది అంటున్నాను నేను. రిపబ్లిక్ డే వేడుకలు పూర్తి స్థాయిలో నిన్న ప్రపంచానికి మన సైనిక శక్తిని నిరూపించే ప్రయత్నం చేసినాయి. ద్రౌపది ముర్ము గారు కూడా మన భారతదేశ అభివృద్ధి గురించి బ్రహ్మాండంగా మాట్లాడారు. మంచిది అంటున్నాను నేను. రెండోది ఏంటంటే, మనకు ఇప్పుడు ప్రపంచంలో అంతర్యుద్ధాలు, బహిర్యుద్ధాలు 2 జరుగుతున్నాయి. ఆర్థిక యుద్ధాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఇవాళ నిన్న జరిగిన వేడుకల్లో రిహార్సల్సే గొప్ప అంటున్నాను. రిహార్సల్స్ కూడా చాలా మంది హాజరయ్యారు. వాళ్ళందరూ ఇంత అద్భుతంగా మన సైనిక దళం పనిచేస్తుందా అని. అట్లాగే వైమానిక దళం కూడా ఏం చేస్తుందో వాళ్ళ విన్యాసాలు కూడా చూసాం మనం నిన్న. ఆ వైమానిక దళ విన్యాసాల్లో చాలా ఎత్తుకెళ్ళి మళ్ళీ కిందికి రావడంలో అవన్నీ చూస్తే, మనకు అద్భుతమైన విన్యాసాలు చూస్తే మనము త్రివిధ దళాలు ఎంత బాగా పనిచేస్తున్నాయో ప్రపంచానికి చాటం, మన దేశ ప్రజలకు కూడా నమ్మకం కలిగించారు. ఎప్పుడు కూడా భరోసా అంటాం కదా, ఆ నమ్మకం ఉంటే, మనం గెలుస్తామన్న నమ్మకం ఉంటే, మనం శక్తి బాగుందని నమ్మకం ఉంటే బలవంతుడు ఇంకా బలవంతుడు అవుతాడు. ఒకవేళ మనం ఓడిపోతామని భయం ఉంటే బలవంతుడు కూడా ఇంకా మనం వెనుకపోతాడు, అంటే డిమోరల్ అవుతారు. కనుక మోరల్ గా మన దేశ ప్రజల్ని కానీ ప్రపంచంలో అరే భారత్ తీరు బాగుండదని దాన్ని కూడా ఇవాళ ఈ రిపబ్లిక్ డే వేడుకలు ప్రదర్శించి నేను అనుకుంటున్నాను. మంచిది. ఓకే, మొత్తంగా ఇంకా మనం చూసుకున్నట్లయితే కనుక ఈ రిపబ్లిక్ డే వేడుకల ద్వారా అంటే మనం చూపించుకున్న సత్తా, అంటే మనకి ఎంత పవర్ ఉన్నదని కూడా ప్రపంచానికి చాటి చెప్పే ఒక అవకాశం వచ్చింది దీని ద్వారా అని అనుకోవచ్చు అంటారు. దీని త్రూ మనం ఏదన్నా ఎవరైనా శత్రు దేశాలు ఒక్కసారి మన దేశం వైపు కన్నెత్తి చూడాలన్నా సరే భయపడే పరిస్థితి అనుకోవచ్చు అంటారా కొంతవరకైనా? ఖచ్చితంగా పద్మ. ఏమందంటే అమెరికా కూడా ఒక హెచ్చరిక మనం. ఎందుకంటే యూరోపియన్ దేశాల కూటమి వాళ్ళని పిలవడం,
దాంతో ఏమైందంటే మనం ఎంత బలంగా ఉన్నామో చూపించడం. ఒక రకంగా చెప్పాలంటే అమెరికాకు ముँह తోడకర్ జవాబు అంటారు కదా! మొహం మీద కొట్టినట్టు మేము బలంగా ఉన్నాం. మీరేం చేసినా లాభం లేదని. ఇంకొక మాట కూడా ఇక్కడనేమో మనము దౌత్య యుద్ధం కూడా చేస్తున్నాం. దౌత్య యుద్ధంలో చూసుకుంటే మీకు మొన్ననే ఇరాన్ గురించి ఒక అభిశంసన తీర్మానం. ఇరాన్‌లో అంతర్యుద్ధం జరుగుతుంటే వాళ్ళ ప్రజలను వాళ్ళే అణచివేస్తున్నారని చెప్పి పెద్ద ఎత్తున మనకు తీర్మానం ప్రవేశపెట్టారు. మొత్తం 42 దేశాల్లో 27 దేశాలు ఇరాన్‌కి వ్యతిరేకంగా తీర్మానం చేసినాయి. కానీ మిగతా 14 దేశాల్లో కొన్ని ఓటింగ్ పాల్గొనలేదు. కానీ 7 దేశాలు దానికి వ్యతిరేకంగా వేసింది. దానిలో పాకిస్తాను, మనము అట్లా 7 దేశాలు ఇరాన్ అనుకూలంగా అంటే ఇరాన్‌కు వ్యతిరేకంగా జరిగిన తీర్మానానికి వ్యతిరేకంగా మనం ఓటేశాం. దాని ద్వారా అమెరికాకు హెచ్చరిక పంపినాం. మీరు ఇరాన్ మీద ఎలాంటి ఆంక్షలు విధించలేదు. వాళ్ళ అంతర్యుద్ధం వాళ్ళు చూసుకుంటారు. మీరెవరు కల్పించుకోవడానికి, మీరెవరు దానిలో చేయడానికి. అంటే రిపబ్లిక్ వేడుకల ద్వారానేమో మనం బహిరంగంగా ప్రదర్శించడం ఇది. దౌత్య నీతితోనేమో ఇరాన్ను ఆదుకునే ప్రయత్నం చేసినాం. అమెరికాని హెచ్చరించడం అంటున్నాను. మీరు అన్నట్టే ప్రపంచ దేశాలకు కూడా హెచ్చరిక. మనం ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక శక్తిగా 4వ ఆర్థిక శక్తిగా ఉన్నాం. మనకు అట్లాగే సైనిక శక్తిలో 4వ సైనిక శక్తిగా ఉన్నాం. అతి త్వరలో 2031 కల్లా ఈ రెండిట్లో మనకు ఆర్థికంగా సైనికంగా కూడా మనము మూడో శక్తిగా మారుతాం. ఇక 2 ఒకటి సాధ్యం కాదు. మూడో శక్తిగా మారితే అక్కడ స్టేబుల్ గా ఉండడం అంటే శిఖరాగ్రానికి చేరుకున్న పద్మ గారు కింద పడకుండా ఉండాలి కదా. 4 నుంచి 3 పోవడం ట్రాన్స్ఫర్మేషన్. కానీ 3 నుంచి కింద పడొద్దు, మళ్ళీ 4 రావద్దు. ఆ రకంగా ప్రయత్నం చేస్తున్నాం. ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా, దాంతో పాటు సైనిక పరంగా కూడా మన శక్తిని నిరూపించుకునే అవకాశం నిన్న వచ్చింది అంటున్నాను నేను. ఎందుకంటే సామాజికంగా ఎందుకంటున్నానంటే మన భారత రాష్ట్రపతి ఒక గిరిజన జాతికి చెందిన అమ్మాయి ఆమె కనుక గిరిజన జాతికి చెంది ఆమెను మన రాష్ట్రపతి నిలబెట్టుకున్నాం. ఒక ఎంబీసీని ప్రధానమంత్రిగా ఉన్నారు. చాలా మంది మొత్తం ఎంబీసీలు బీసీలు మంత్రివర్గంలో ఉన్నారు. ఇది ఆహ్వానించదగ్గ పరిణామం. సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో సైనిక శక్తిలో కూడా మనకు ఆర్థిక శక్తిలో కూడా మనం ముందుకు పోతున్నాం అనేది ఈ 77వ రిపబ్లిక్ దినోత్సవం మరొకసారి నిరూపించినాయి. ఓకే, మరొక అంశాన్ని అయితే మనం చూద్దాం. అంటే మామూలుగా ఈ మధ్య కాలంలో చిన్న పిల్లలపై సునకాల దాడి చాలా ఎక్కువైపోతుంది. సో ఈ దాడి నేపథ్యంలో కొంతమంది ఏంటంటే ఇవి కట్టడి చేయాలి, సునకాలు ఉండకుండా చేయాలని మరికొంతమంది అయితే సునకాల ప్రేమికులు ఎవరైతే ఉంటారో, జంతువుల ప్రేమికులు, వాళ్ళేమో వాటి జోలికి వెళ్ళొద్దు అని చెప్తున్నారు. కానీ ఈ దాడిలో చాలామంది గాయపడిన పిల్లలు, చాలామంది పరిస్థితి విషమంగా ఉన్న పరిస్థితులు కూడా చాలా రోజులు మనం విన్నాం. సో మరి సునకాలపై ప్రేమ మరి మనుషులపై లేదా అంటే అసలు మరి ఏమనుకోవాలి, దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి, అసలు ఏం చేస్తే మంచి సొల్యూషన్ దొరుకుతుంది? జంతు ప్రేమికులను నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు రోడ్డు మీద నడవండి, వాకింగ్కి వెళ్ళినప్పుడు తెలుస్తుంది శునకాల సంగతి తెలుస్తాడు. కార్లో పోతూ ఫ్యాషన్ గా శునకాలను కార్లో కూర్చొని పెట్టుకొని పోయి మీ పెంపుడు కుక్కల్లాగా మిగతా ప్రవర్తిస్తే అంటే తప్పు అంటున్నాను. ఇప్పుడు బెంగళూరులో ఉన్నాను. బెంగళూరులో మా ఏదైతే గేటెడ్ కమ్యూనిటీ ఉందో 100 ఎకరాలలో బయట కుక్కలు వచ్చి లోపల ఉంటున్నాయి. వాటిని బయటకు పంపించాలని కమ్యూనిటీ వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. దుర్మార్గం కదా. నేనన్నా వాళ్ళు వాకింగ్ చేయమని నడవమనండి, చూద్దాం ఎట్లా నడుస్తారో. అందుకనే నేనన్న మాట కదమ్మా. సుప్రీంకోర్టు స్పష్టంగా అనేది, మీరు జంతువుల ప్రేమ ఉంటే మీరు ఇంట్లో చదువుకోండి, లేకపోతే మీరు దానికి శుభ్రం పెట్టుకోండి, సమస్య లేదు. స్టెరిలైజేషన్, దాంతో పాటు మనకు మన కుటుంబ నియంత్రణ, దాని నియంత్రణ పాటించాలి, దానికి అవసరమైన చేయాలి. అక్కడే విడిచిపెట్టాలనేది కూడా కాదు, ఎక్కడైనా విడిచిపెట్టాలని కూడా కొన్ని వెసులుబాటు ఇచ్చింది. దీని మీద ఇప్పుడు ఏమైందంటే 6 కోట్ల శునకాలు ఉన్నాయంటున్నారు మన దేశంలో, ఇంక ఎక్కువే అంటున్నారు. లెక్క ప్రకారం 6 కోట్ల అట. 143 కోట్ల మంది ప్రజలము 6 కోట్ల 7 కోట్ల శునకాలు ఉన్నాయి అంటే ఎట్లా అంటున్నాను నేను. అంటే జంతు ప్రేమికులు ఉంటే ఉండొచ్చు, వాళ్ళు ఒక శిబిరం పెట్టుకోండి, అందరిని కాదండి, వాటి అన్నిటిని చేసుకోండి, అప్పుడు కూడా స్టెరిలైజ్ చేయాల్సిందే అని అంటున్నాను. ఇచ్చు కుక్కలు గరిసి ఎంతో మంది పిల్లలు పోతుంటే 2 ప్రమాదాలు. ఇప్పుడు ఒకటేమో చైనా మాంజా, దాంతో నిన్ననే మన కూకటి పిల్లలు ఒక అమ్మాయి చనిపోయింది, చూసినాం కదా మనం. అందుకనే 6 ఏళ్ల అమ్మాయి చనిపోయింది. ఈ శునకాలతో కూడా పెద్దవాళ్లను, ముసలి వాళ్ళను, లేకుండా మహిళలను, పిల్లలను, ఇద్దరినే కదా, వీళ్ళేం కదా కాటేసేది, మామూలు యువకులను కూడా. ఒక్కోసారి శునకం పరిగెత్తుందంటే దాన్ని తప్పించుకోవడానికి మన మోటార్ బైక్ల కింద లేకపోతే కార్ల కింద పడ్డ సందర్భాలు చూస్తున్నాం కదా మనం. అందుకని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది, మీ జంతు ప్రేమ పనికిరాదు, మీరు ఏమైనా ఉంటే మీ ఇంట్లో చేసుకోండి, కానీ జంతు ప్రేమ పేరు మీద చంపమని అంటలేము, కానీ వాటి నియంత్రణ చేసేందుకు అవకాశమైన అన్ని అవకాశాలు తీసుకోమని అంటుంది. ఓకే, రైట్. థ్యాంక్ యూ అండి రామ్మోహన్ రావు గారు, మంచి వివరణ విశ్లేషణ అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి.